హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫైబర్ ఎక్కువగా ఉండి తేలిగ్గా డైజెషన్ అయ్యే గోకరకాయతో ఆవకూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టి ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు, ఉడకబెట్టిన గోకరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. గోకరకాయలు మరీ మెత్తగా ఉడికించకండి. ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి, సరిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించాలి. ఈలోపు ఆవ పేస్ట్ని సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. నేను పొడి ఉంటే వేసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చి వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇలా పేస్ట్లా చేసుకోవాలి. వీటన్నిటిని వేయించి ఇలా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మగ్గుతున్న గోకరకాయలో వేసి 2 టేబుల్ స్పూన్ల దాకా కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి నీళ్లు పోసి, నీళ్ళకి బదులుగా కొబ్బరిపాలు కూడా పోసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టి గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మీరు కావాలంటే నీళ్లు పూర్తిగా ఇంకిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కసూరి మేతి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోకరకాయ ఆవకూర రెడీ. ఇలా చేశారంటే గోకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.